hybrid states of central atom. కేంద్ర పరమాణువులో సంకరీకరణ స్థితిని చూడడం. ఓకే, సో the formula for hybrid state of central atom for simple molecule, so we can write it as V plus M by 2. V plus M by 2. What is V? Number of outer shell electrons in central atom. Number of outer shell electrons in central atom. ఒక అణువులో, ఒక సాధారణ అణువులో సంకరీకరణ స్థితిని చూడాలంటే ఇక్కడ మనకి సూత్రం ఏంటి? V plus M by 2. ఇక్కడ V అంటే ఏంటి? ఔటర్ షెల్ అంటే బాహ్య కర్పరంలో ఉన్న ఎలక్ట్రాన్ల సంఖ్య. బాహ్య కర్పరంలో ఉన్న ఎలక్ట్రాన్ల సంఖ్య. ఇక్కడ కేంద్ర లోహ పరమాణు కేంద్ర పరమాణువులో బాహ్య కర్పరంలో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయనేది చూసుకోవాలి. నెక్స్ట్ M, నంబర్ ఆఫ్ మోనోవాలెంట్ ఆటమ్స్. ఒకవేళ ఆ అణువుకి మోనోవాలెంట్ అంటే +1 -1 ఇలాంటి ఆక్సీకరణ స్థితి ఉన్న అణువులు ఏమైనా ఉన్నాయా అంటే ఏకబంధంతో బంధించబడి ఉన్న పరమాణువులు, అణువులు కాదు పరమాణువులు ఏమైనా ఉన్నాయా, మోనోవాలెంట్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయో చూసుకోవాలి. అది సాధారణ అణువుకి, సామాన్య అణువుకి, సింపుల్ మాలిక్యూల్. ఇఫ్ ఇట్ ఈస్ యానయాన్, మీకు ఇచ్చిన మాలిక్యూల్ కనుక యానయాన్ అనుకోండి, అక్కడ we have to consider నెగటివ్ చార్జ్ ఆల్సో. అక్కడ మైనస్ ఆవేశం ఏదైతే ఉందో అది కూడా తీసుకోవాలి. అప్పుడు ఫార్ములా ఏమవుతుంది? V plus M plus A by 2. ఏ అంటే ఏంటి? మనకి ఇక్కడ చార్జ్ ఆన్ యానయాన్, ఇచ్చిన యానయాన్ పైన ఎంత ఆవేశం ఉంది అండి. ఇఫ్ ఇట్ ఈస్ క్యాటయాన్, అది ఒకవేళ క్యాటయాన్ అనుకోండి, ధనావేశ అయాన్, అప్పుడు ఆ చార్జ్ ని మనం ఏం చేయాలి? ఇక్కడ మైనస్ చేయాలి, ఎలక్ట్రాన్స్ ని తీసేయాలన్నమాట. సో సి ఏంటి? చార్జ్ ఆన్ క్యాటయాన్. సో ఈ ఫార్ములాతో మనము ఒక మాలిక్యూల్ అణువు యొక్క హైబ్రిడ్ స్టేట్ సంకరీకరణ స్థితిని మనము కనుక్కొనవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ PF5 ఇలా మాలిక్యూల్ ఇచ్చి వాట్ ఈస్ ద హైబ్రిడ్ స్టేట్ ఆఫ్ P అన్నారనుకోండి, అందులో ఉన్న ఫాస్ఫరస్ మనకి కేంద్ర పరమాణువు కదా, దాని హైబ్రిడ్ స్టేట్ కనుక్కోమన్నారు, సంకరీకరణ స్థితి. అప్పుడు ఏం చేయాలి? ఫార్ములా ఉంది కదా, అది సింపుల్ మాలిక్యూల్, యానయాన్ కాదు, క్యాటయాన్ కాదు. ఓకే, యానయాన్ కాదు, క్యాటయాన్ కాదు. ఫార్ములా ఏది యూజ్ చేయాలి మనం అప్పుడు? V plus M by 2. V plus M by 2. V అంటే ఔటర్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అలాగే M అంటే మోనోవాలెంట్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి. ఓకేనా? బాహ్య కర్పూరంలో ఉన్న ఎలక్ట్రాన్ల సంఖ్య, అలాగే దానికి బంధించబడి ఉన్న మోనోవాలెంట్ ఏక వాలెన్సీ ఉన్న పరమాణువులు ఏమున్నాయి. సో PF5లో ఔటర్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఇది సాల్వ్ చేయాలంటే మీకు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రావాల్సింది. ఫాస్ఫరస్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 15. సో నియాన్ is 10, 3s to 3p3. నియాన్ 3s to 3p3. సో దిస్ ఇస్ వాలెన్స్ షెల్. మనకి 3 కదా, వాలెన్స్ షెల్ అంటే ఏంటి? హైయెస్ట్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఏది ఉంటే అదే వాలెన్స్ షెల్. ఇక్కడ మనకి ప్రధాన క్వాంటమ్ సంఖ్య ఎక్కువ ఉన్నది ఏంటి? 3. n is equals 3. సో ఈ వాలెన్స్ షెల్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి మనకి? ఇక్కడ 2 plus 3 5 ఉన్నాయి. సో ద ఫార్ములా ఫర్ హైబ్రిడ్ స్టేట్ ఈస్ V plus M by 2 అన్నాము. సో V అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ వాలెన్స్ షెల్, ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. M అంటే నెంబర్ ఆఫ్ మోనోవాలెంట్ ఆటమ్స్. ఓకే, ఏక వాలెన్సీ ఉన్న పరమాణువులు. ఇక్కడ F అనేది మోనోవాలెంటే, ఫ్లోరిన్ అనేది మోనోవాలెంటే. ఎన్ని ఉన్నాయి? హౌ మెనీ ఫ్లోరిన్స్ ఆర్ దేర్? 5. సో 5 plus 5 by 2. 5 plus 5 by 2 is 10 by 2, that is 5. సో హైబ్రిడ్ స్టేట్ ఏమన్నాము? 5. హైబ్రిడ్ స్టేట్ 5 వచ్చింది. సో if hybrid state is 5, the hybridization, possible hybridization
in that central atom is sp3d. sp3d. Okay, ala if hybrid state is 2, the type of hybridization is sp. Hybrid state 3, type of hybridization sp2. Hybrid state 4, hybridization sp3. Hybrid state 5, hybridization sp3d. 6 అయితే sp3d2, 7 అయితే sp3d3. అంటే నెంబర్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ ఇండికేట్ చేస్తున్నామట. హైబ్రిడైజేషన్ లో ఎన్ని అటామిక్ ఆర్బిటాల్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి అనేది హైబ్రిడ్ స్టేట్ గా తీసుకుంటాము. ఇలా ఒక మాలిక్యూల్ ఇచ్చి హైబ్రిడైజేషన్ ని, అంటే అన్నిటికీ కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి, మాక్సిమం మనము ఫైండ్ అవుట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇఫ్ CO, this is oxygen actually. So central atom is carbon, C. Central atom is carbon. This is also simple molecule. Hybrid state is equals V plus M by 2. V, number of valence electrons. Number of valence electrons in carbon, C is equals, electronic configuration is 1s2, 2s2, 2p2. Number of valence electrons 2 plus 2 4. ఎన్ని ఉన్నాయి వాలెన్స్ గర్భరంలో ఎలక్ట్రాన్లు? ఇక్కడ మనకి 4 ఉన్నాయి. 4 ప్లస్ నంబర్ ఆఫ్ మోనోవాలెంట్ ఆటమ్స్, ఏకబంధంతో బంధించబడి ఉన్న పరమాణువులు ఎన్ని ఉన్నాయి? ఇక్కడ మనకి 2 ఉన్నాయి. క్లోరిన్, ఆక్సిజన్ అలా కాదు, నాట్ మోనోవాలెంట్. 18 గ్రూప్, 17 group and first group 1 elements are monovalent. So number of monovalent atoms 2. 4 plus 2 by 2. So that is 6 by 2, 3. 3 means hybridization is sp2. Hybridization is sp2. Okay. అలా ఎన్నైనా తీసుకోవచ్చు. ఇఫ్ యూ టేక్ anion PCl6 మైనస్, మనకి PCl5 తెలుసు, PCl6 తెలుసా? తెలుసు. PCl5 exist as PCl6 and PCl4 plus. In ionic state it exists as PCl6 minus PCl4 plus. Okay, so PCl6 లో PCl6 minus V plus, hybrid state is V plus M by 2. So phosphorus, in phosphorus how many valence electrons are there? Already we have discussed. Number of valence electrons in phosphorus are 5. 2 plus 3, 5. Okay, this 5. Number of monovalent atoms 6. 6. In addition to that, we have to consider minus charge also. Minus charge also. So in the case of anion, that is, we have to add charge on anion. అది ఒకవేళ anion అయినట్లయితే ఏం చేయాలి? anion పైన ఉన్న ఆవేశాన్ని మనము కూడాలి. V plus M plus A by 2. cation అయితే తీసేయాలి. ఓకే, సో ఎంత ఉంది? -1 కదా, -1. సో +1 యాడ్ చేయాలి, ఎలక్ట్రాన్ డెన్సిటీ కాబట్టి. సో by 2. So that is 12 by 2. 6. So hybridization is in PCl6 minus. Hybridization is sp3 d2. sp3 d2. 6. 2 plus 3, 5. 5 plus 1, 6. Okay. So you have to remember this table. టేబుల్ నోట్ చేసుకొని గుర్తుపెట్టుకోండి. హైబ్రిడ్ స్టేట్ కి
హైబ్రిడైజేషన్ కి రిలేషన్. 2 అయితే sp2 అని, 6 అయితే sp3d2 అని. ఓకే, అలా ఏదైనా అన్నోన్ మాలిక్యూల్ ఇచ్చి ఫైండ్ అవుట్ చేయమంటే అనాయన్ అయినా క్యాటయాన్ అయినా చేయొచ్చు. అండ్ నెక్స్ట్ టాపిక్ కోఆర్డినేషన్ కోవాలెంట్ బాండ్. కోఆర్డినేషన్ కోవాలెంట్ బాండ్. సో దిస్ ఈజ్ ఏ స్పెషల్ టైప్ ఆఫ్ కోవాలెంట్ బాండ్. కోవాలెంట్ బాండ్. So after the formation of coordinate covalent bond, we cannot differentiate whether it is coordinate covalent or covalent bond. ఫామ్ అయిన తర్వాత మనం అది ఏర్పడిన తర్వాత గుర్తుపట్టలేము అది కోఆర్డినేట్ కోవాలెంట్ బాండా కోవాలెంట్ బాండా అనేది. ఫామ్ అవ్వడానికి ముందు మాత్రమే ఈ కాన్సెప్ట్ ని మనం డిఫరెన్షియేట్ చేయగలుగుతాం, అంటే భేదపరచగలుగుతాం. ఓకే, సో దిస్ ఈజ్ ఏ special type of covalent bond. It is also called as ఇంకా ఏమని పిలుస్తాము, dative bond. Dative bond or donor acceptor bond. ఇంకా ఏమన్నాము, donor acceptor bond. Donor acceptor bond, dative bond. Coordinate covalent bond అంటే తెలుగులో సమన్వయ సమయోజనీయ బంధం. సమన్వయ సమయోజనీయ బంధం. ఇంకా డేటివ్, తెలుగులో కూడా డేటివ్ అంటారు. డోనార్ యాక్సెప్టార్. డోనార్ అంటే దాత, యాక్సెప్టార్ అంటే గ్రహీత. దాత గ్రహీత బంధము అంటారు. So we know very well covalent bond is formed by the sharing of electrons. By the sharing of electrons. ఎలక్ట్రాన్ జంటని సమానంగా పంచుకోవడం వల్ల, ఏబి అనే 2 ఆటమ్స్ ఉన్నాయనుకోండి, ఒక ఎలక్ట్రాన్ ని ఏ డొనేట్ చేస్తుంది, ఇంకొక ఎలక్ట్రాన్ ని బి డొనేట్ చేస్తుంది. ఆ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ని ఈ రెండు కూడా ఈక్వల్ గా షేర్ చేసుకుంది, పంచుకుంది. ఒక పరమాణువు ఒక ఎలక్ట్రాన్ ని దానం చేస్తుంది, ఇంకొక పరమాణువు ఇంకొక ఎలక్ట్రాన్ ని దానం చేస్తుంది. ఆ తర్వాత ఆ జతని రెండు కూడా పంచుకుంటాయి. సో అలా మనకి సమయోజనీయ బంధం ఏర్పడుతుంది. సో కోవాలెంట్ బాండ్ is formed by the sharing of electron. So here in coordinate covalent bond, the shared pair of electrons are contributed by only one atom. ఆ పంచుకోబడిన జంట ఏదైతే ఉందో ఆ రెండు ఎలక్ట్రాన్లు కూడా ఏదో ఒక ఆటమే ఇస్తుంది, ఒక పరమాణువు మాత్రమే ఇస్తుంది. అంటే ఒకటే డొనేట్ చేస్తుంది. దానం చేసిన తరువాత ఇంకొక ఆటం ఉంది కదా, అది అప్పుడు దీన్ని పంచుకుంటుంది, ఎలక్ట్రాన్ జంటని పంచుకుంటుంది. సో నౌ విచ్ డొనేట్స్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈస్ కాల్డ్ డోనార్. డోనార్ ఆటం. Which accepts the pair of electron is called acceptor. ఏదైతే ఎలక్ట్రాన్ జంటని దానం చేస్తుందో దాన్ని దాత అంటాము, గ్రహించిన దాన్ని గ్రహీత అంటాం, అంతే. సో ద బాండ్ ఈస్ ఫార్మ్డ్ ఇన్ బిట్వీన్ డోనార్ అండ్ యాక్సెప్టర్. అందుకే దాన్ని డోనార్ యాక్సెప్టర్ బాండ్ అన్నాం. ఓకే, సో విచ్ డొనేట్స్ ఎలక్ట్రాన్ పేర్ ఈస్ డోనార్ and which accept electron pair is acceptor. సో ఇక్కడ ఏమవుతుంది, పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని ఒకటే ఆటం డొనేట్ చేసింది కదా, ఒకే పరమాణువు దానం చేసింది కదా. సో దట్ ఆర్బిటాల్ ఈజ్ కాల్డ్ డబ్లీ ఫిల్డ్ ఆర్బిటాల్. అంటే రెండు ఎలక్ట్రాన్లు ఉన్నాయి కాబట్టి దాన్ని డబ్లీ ఫిల్డ్ ఆర్బిటాల్ అని అంటాం. అంటే రెండు ఎలక్ట్రాన్లతో జత ఎలక్ట్రాన్లతో జంటతో నింపబడింది అని. యాక్సెప్టార్ లో ఏముంటుంది అంటే ఎంటీ ఆర్బిటాల్ ఉంటుంది. యాక్సెప్టార్ లో ఏముంటుంది, ఎంటీ ఆర్బిటాల్. సో నౌ ద టైప్ ఆఫ్ ఓవర్లాప్ ఈజ్ ఏమని చెప్పుకోవచ్చు ఇక్కడ, ద ఓవర్లాప్స్ ఇన్ బిట్వీన్ డబ్లీ ఫిల్డ్ ఆర్బిటాల్ అండ్ ఎంటీ ఆర్బిటాల్. ఇక్కడ మనకి అతిపాతం జరిగింది జంట ఎలక్ట్రాన్లు ఉన్న ఆర్బిటాల్ కిను
ఖాళీగా ఉన్న ఆర్బిటాల్కి ఈ రెండింటి మధ్యలో అతిపాతం అనేది జరిగింది. అలా మనకి బంధం అనేది ఏర్పడుతుంది. సో ఇన్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ doubly filled orbital overlaps with an empty orbital. ఓకే, సో చెప్పుకున్నాం బాండ్ ఫామ్ అయిన తర్వాత ఏది కోవలెంట్ ఏది కోఆర్డినేట్ కోవలెంట్ అని మనము గుర్తుపట్టలేము. సో డోనార్ లో ఏముండాలి? ఖచ్చితంగా డోనార్ ఆటమ్ లో లోన్ పెయిర్ అనేది ఉండాలి, ఒంటరి ఎలక్ట్రాన్ జంట అనేది ఖచ్చితంగా ఉండాలి. సో ఇఫ్ యు టేక్ ammonia NH3, in ammonia nitrogen atom has one lone pair. అమోనియా అణువులో నైట్రోజన్ పరమాణువు పైన ఒక ఒంటరి ఎలక్ట్రాన్ జంట ఉంటుంది. సో ఇట్ కెన్ డొనేట్ దట్ లోన్ పేర్ టు అదర్ ఆటమ్ విచ్ హ్యాస్ ఎంప్టీ ఆర్బిటాల్. ఫర్ ఎగ్జాంపుల్ H+ లో హైడ్రోజన్ పరమాణులో ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది, దాన్ని తీసేస్తే H+ గా రాస్తాము. సో అక్కడ మనకి ఎంటీ ఆర్బిటాల్ వచ్చేస్తుంది కదా. సో ఇలా ఎలక్ట్రాన్ పెయిర్ ని H+ కి డొనేట్ చేస్తుంది. సో డోనార్ టు యాక్సెప్టార్ వైపు ఇట్లా మనము ఆరో చూపిస్తూ బాండ్ ని ఇండికేట్ చేస్తాం, దాత నుంచి గ్రహీత వైపు. సో అలా మనము నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. నెక్స్ట్, జనరల్ ప్రాపర్టీస్ ఆఫ్ కాంపౌండ్స్ కంటైనింగ్ కోఆర్డినేట్ బాండ్స్. సాధారణంగా సమయోజనీయ బంధం ద్వారా ఏర్పడిన అణువుల ధర్మాలు కనుక చూసినట్లయితే మెల్టింగ్ పాయింట్స్, బాయిలింగ్ పాయింట్స్ higher than those of pure covalent compounds and lower than those of ionic compounds. వీటి ద్రవీభవన బాష్పీభవన స్థానాలు ఎలా ఉన్నాయి అంటే సమయోజనీయ పదార్థాల కంటే ఎక్కువగా ఉన్నాయి, అంటే పూర్తిగా సమయోజనీయ బంధం ద్వారా ఏర్పడిన పదార్థాల కంటే ఎక్కువగా ఉన్నాయి, అయానిక బంధం ద్వారా ఏర్పడిన పదార్థాల కంటే కూడా తక్కువగా ఉన్నాయి. ఓకే, సో నెక్స్ట్ పాయింట్, readily soluble in organic solvents and sparingly soluble in water. Organic means non-polar solvents. Organic means non-polar solvents like CCl4, benzene. Okay, sparingly soluble, తక్కువ మొత్తంలో కరుగుతాయి. ఇక్కడ వాటర్ మీన్స్ పోలార్ సాల్వెంట్స్, పోలార్ లైక్ సాల్వెంట్స్ అంటే అయనైజేషన్ ఉన్న చోట. సో ఏమంటున్నాము, సమన్వయ సమయోజనీయ బంధం ద్వారా ఏర్పడిన పదార్థాలు అధ్రువ ద్రావణుల్లో బాగా కరుగుతాయి, ధ్రువ ద్రావణుల్లో పాక్షికంగా కరుగుతాయి. నెక్స్ట్, act as single bond directed in a specific orientation. ఓకే, ఏమంటున్నాము, ఒక కోవలెంట్ బాండ్ లో కనుక చూసుకున్నట్లయితే సింగిల్ బాండ్ ఉంటుంది కదా, ఏకబంధం ఎలాగైతే ఉంటుందో ఇది కూడా అలాగే ప్రవర్తిస్తుంది. ఓకే, కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ యాక్ట్ యాజ్ సింగిల్ బాండ్ డైరెక్టెడ్ ఇన్ ఏ స్పెసిఫిక్ ఓరియంటేషన్. అంటే ఓరియంటేషన్ దాని యొక్క స్థాన నిర్దేశకత కూడా చాలా విశిష్టమైంది, స్పెషల్ గా ఉంటుంది. స్పెసిఫిక్, ఒక బంధము ఒక రకమైన అభిలాక్షణిక ధర్మాన్ని చూపిస్తుంది, అంటే దానికి అదే గుణం, వేరే గుణం అనేది చెప్పడానికి లేదు, అంత స్పెసిఫిసిటీ సెలెక్షన్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో ఎలా ఓరియంటేషన్ అంటే అలాంగ్ ద ఎక్స్ యాక్సిసా, అలాంగ్ ద వై యాక్సిసా, లేదా జెడ్ యాక్సిస్ ఆర్ విత్ ఇన్ ద ప్లేన్, ఇన్ బిట్వీన్ XY, అలా స్పెసిఫిసిటీ అనేది ఉంటుంది. ఎప్పుడైతే బాండ్ డైరెక్షనల్ బాండ్ దిశను కలిగి ఉందో we can expect ఐసోమెరిజం. అక్కడ మనకి ఐసోమెరిజం అనే ఫినామినా అనేది కనిపిస్తుంది. ఓకే, సో ఐసోమెరిజం అంటే ఓరియంటేషన్ ని బేస్ చేసుకొని ఉంటుంది కదా, మాలిక్యులర్ ఫార్ములా ఇస్తే బట్ డిఫరెంట్ స్పేషియల్ అరేంజ్మెంట్స్.
ఓకే, ఐసోమరిజం తెలుగులో కూడా ఐసోమర్లు అనే చెప్పుకోవచ్చు. నెక్స్ట్, లైక్ కోవలెంట్ కాంపౌండ్స్ దే ఆర్ ఆల్సో పూర్ కండక్టర్స్. సో ఎలక్ట్రిసిటీకి వచ్చేటప్పటికి కోవలెంట్ కాంపౌండ్స్ ఎక్సెప్ట్ గ్రాఫైట్ లైక్ కాంపౌండ్స్ మిగతా అన్ని కూడా ఎలక్ట్రికల్ కండక్టివిటీ అనేది తక్కువ అని చెప్తున్నాము, ఉండదనే చెప్తున్నాం. అలాగే ఇవి కోఆర్డినేట్ కోవలెంట్ కాంపౌండ్స్ కూడా పూర్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ, అణు ఆర్బిటాల్ సిద్ధాంతం. సో లాస్ట్ థియరీ which is present in our syllabus is molecular orbital theory. రసాయన బంధాన్ని వివరించడానికి మన సిలబస్ లో ఉన్న ఆఖరి సిద్ధాంతము. సో the main features of molecular orbital theory is like electrons present in atomic orbitals. Here electrons present in molecular orbitals. మనకి ఇంతకుముందు సిద్ధాంతాల్లో చూసినట్లయితే ఎలక్ట్రాన్లు ఎక్కడ ఉంటాయి? ఆటమ్స్ లో, అటామిక్ ఆర్బిటాల్స్ లో ఉంటాయి. అణువుల్లో పరమాణువుల్లో, పరమాణు ఆర్బిటాలలో ఉన్నట్టుగా. ఏంటి పరమాణు ఆర్బిటాల్స్ మనకి ఇక్కడ? ఎస్, పి, డి, ఎఫ్లు పరమాణు ఆర్బిటాల్ గా చెప్తాం. పరమాణు ఆర్బిటాల్లో ఎలాగైతే ఎలక్ట్రాన్లు ఉంటాయో అలాగే ఇక్కడ మనకి అణు ఆర్బిటాలలో ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్, ఎలాంటి అటామిక్ ఆర్బిటాల్స్ కంబైన్ అయ్యి మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఇస్తాయి అంటే అటామిక్ ఆర్బిటాల్స్ ఆఫ్ కంపారబుల్ ఎనర్జీ అండ్ ప్రాపర్ సిమెట్రీ. ఓకే, దాదాపు సమాన శక్తి, సౌష్ఠవత ఉండాలి. అలాంటి అటామిక్ ఆర్బిటాల్స్ పరమాణు ఆర్బిటాల్లో కలిసి అణు ఆర్బిటాల్ని ఇస్తాయి. అండ్ నెక్స్ట్, ఇన్ అటామిక్ ఆర్బిటాల్స్ ఎలక్ట్రాన్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఓన్లీ వన్ న్యూక్లియస్. పరమాణు ఆర్బిటాలు తీసుకున్నట్లయితే ఎలక్ట్రాన్ ఒక కేంద్రక ఆకర్షణలో ఉంటుంది, ఒక కేంద్రకం చేత ఆకర్షించబడుతుంది. కానీ in molecular orbitals electron is influenced by many atoms or atoms in present in molecule. ఓకే, మనకి పరమాణు ఆర్బిటాల్లో ఎలక్ట్రాను ఆ ఒక్క పరమాణు కేంద్రక ఆకర్షణలో ఉంటుంది. కానీ అణువుకు వచ్చేటప్పటికి ఆ అణువులో ఎన్నైతే పరమాణువులు ఉంటాయో వాటి అన్ని కేంద్రకాల ఆకర్షణలో ఎలక్ట్రాన్లు అనేవి ఉంటాయి. సో సింపుల్ గా ఏమని చెప్తాము? అటామిక్ ఆర్బిటాల్ ఈస్ మోనోసెంట్రిక్. అటామిక్ ఆర్బిటాల్ ఈస్ మోనోసెంట్రిక్, ఏకకేంద్రకం ఉంటుంది. బట్ మాలిక్యులర్ ఆర్బిటాల్ ఈస్ పాలిసెంట్రిక్, బహుకేంద్రకాలు ఉంటాయి. నెక్స్ట్, సేమ్ number of atomic orbitals combining to give molecular orbital are equal to number of molecular orbitals formed. ఓకే, ఎన్ని పరమాణు ఆర్బిటాలు కలుస్తున్నాయో అంటే ఎంత సంఖ్యలో పరమాణు ఆర్బిటాలు కలుస్తున్నాయో మనకి అంతే సంఖ్యలో అణు ఆర్బిటాలు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2 అటామిక్ ఆర్బిటాల్స్ కంబైన్ అయ్యాయి అనుకోండి, 2 మాలిక్యులర్ ఆర్బిటాల్స్ వస్తాయి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి టైప్స్ చూసినట్లయితే, ఇఫ్ 2 అటామిక్ ఆర్బిటాల్స్ ఆర్ కంబైనింగ్ టు గివ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్, అణు ఆర్బిటాల్ ఏర్పడడానికి 2 పరమాణు ఆర్బిటాలు కలుస్తున్నాయి అనుకోండి, అప్పుడు మనకి 2 అణు ఆర్బిటాల్స్ వస్తాయి. బట్ ఆ వచ్చే వాటిలో 1 molecular orbital is bonding molecular orbital, another one is anti-bonding molecular orbital. సో వచ్చే వాటిలలో ఒకటేమో బంధక అణు ఆర్బిటాల్ ఉంటే ఇంకొకటేమో అపబంధక అణు ఆర్బిటాల్ ఉంటుంది. Now the energy of bonding
molecular orbital is less. Comparatively, bonding molecular orbital has lower energy. Antibonding molecular orbital has higher energy. బంధక ఆర్బిటాల్కి తక్కువ శక్తి ఉంటుంది, అపబంధక ఆర్బిటాల్కి ఎక్కువ శక్తి ఉంటుంది. సో శక్తి తక్కువ అయితే స్థిరత్వం ఎక్కువ. స్టెబిలిటీకి వచ్చేటప్పటికి ఏమవుతుంది? మోర్ స్టేబుల్. ఇఫ్ ఎనర్జీ ఈజ్ లెస్, స్టెబిలిటీ ఈజ్ మోర్. ఇంకా రిమైనింగ్ ఆర్ సిమిలర్. ద ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ద ఎలక్ట్రాన్ ఈస్ ఆర్బిటాల్. సింప్లీ the region at which the probability of finding the electron is maximum is called orbital. So ikkada mari atomic orbital lo emautundi? Electron probability distribution around the nucleus in an atom is considered as atomic orbital. And when coming to molecular orbital, we have to take all the nuclei. ఆ మాలిక్యూల్లో ఎన్ని కేంద్రకాలు అయితే ఉన్నాయో అన్ని కేంద్రకాల చుట్టూ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే. అండ్ నెక్స్ట్, ఫిల్లింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇంటూ మాలిక్యులర్ ఆర్బిటాల్స్. ఫిల్లింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇంటూ అటామిక్ ఆర్బిటాల్స్. To fill the electrons into atomic orbitals, we are following some rules. Hofbauer principle, Pauli's principle, and also Hund's rule, etc. So like that, here also we have to follow all the rules to fill the electrons in molecular orbitals. Now formation of molecular orbital. అణు ఆర్బిటాలు ఏర్పడటం. అణు ఆర్బిటాలు ఎలా ఏర్పడతాయి? Formation of molecular orbitals. For the formation of molecular orbitals, the concept of linear combination of atomic orbitals is considered. అణు ఆర్బిటాలు ఏర్పడడానికి పరమాణు ఆర్బిటాల రేఖీయ కలయిక అనే భావనను తీసుకోవడం జరిగింది. ఏంటి రేఖీయ కలయిక? వాట్ ఈస్ లీనియర్ కాంబినేషన్? మీన్స్ ఇట్స్ ఎ సింపుల్ సైమల్టేనియస్ ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. ఒకేసారి కూడడము తీసివేయడం చేస్తే దాన్ని లీనియర్ కాంబినేషన్ అంటాము. సో హియర్ psi ఈజ్ ఎలక్ట్రాన్ వేవ్ ఫంక్షన్, ఎలక్ట్రాన్ యొక్క తరంగ ప్రమేయం. సో బై ద సైమల్టేనియస్ ఎడిషన్ ఆఫ్ electron wave function, simultaneous addition and subtraction of electron wave functions give atomic orbitals. Okay, here in the case of addition, so there constructive interference takes place. Constructive interference. In the case of subtraction, destructive interference. Means in addition, both waves are in same phase. దశ అంటాం. రెండు తరంగ ప్రమేయాలను కలిపినప్పుడు అక్కడ మనకి నిర్మాణాత్మక వ్యతికరణం వస్తుంది, తరంగం వృద్ధి చెందుతుంది. అప్పుడు రెండు తరంగాలు ఒకే దశ లేదా ప్రావస్థలో ఉన్నట్టు చెప్తాము. ఆ రెండింటిని తీసేసినప్పుడు మనకి విధ్వంసక This is sigma psi a plus psi b. So by the addition of atomic orbitals, we will get bonding molecular orbitals of lower energy than that of atomic orbitals. So psi a psi b, this is the energy level of atomic orbitals. This is energy level of bonding molecular orbitals. Sigma star. By the subtraction of atomic orbitals, we get antibonding molecular orbital. So the energy of antibonding molecular orbital is higher than the energy of atomic orbitals. Okay. ఇవి పరమాణు ఆర్బిటాల యొక్క శక్తి స్థాయిలు అనుకుంటే, బంధక ఆర్బిటాలకి తక్కువ శక్తి అనేది ఉంటుంది, అపబంధక ఆర్బిటాలకి ఎక్కువ శక్తి అనేది. నెక్స్ట్, కండిషన్స్ ఫర్ ద కాంబినేషన్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్. పరమాణు ఆర్బిటాల కలయికకు నిబంధనలు ఏంటి అంటే, ద కంబైనింగ్ అటామిక్ ఆర్బిటాల్స్
must have nearly the same energy. మనం ఏ పరమాణు ఆర్బిటాలను అయితే కలపాలనుకుంటున్నామో రేఖీయ కలయిక ద్వారా వాటికి దాదాపు సమాన శక్తి ఉండాలి. అలాగే మస్ట్ హ్యావ్ సేమ్ సిమెట్రీ అబౌట్ ద మాలిక్యులర్ యాక్సిస్. ఒకే రకమైన సౌష్ఠవతని కలిగి ఉండాలి. అలాగే ద కంబైనింగ్ అటామిక్ ఆర్బిటాల్స్ ఓవర్లాప్ టు ద మాక్సిమం ఎక్స్టెంట్. వీలైనంత ఎక్కువ అతిపాతం అనేది జరగాలి. Okay, so these are the conditions. So if we consider the types of molecular orbitals, similarly types of we have two types of atomic orbitals, sigma and pi bonding. Okay, in the case of atomic orbitals, if the overlap is along the internuclear axis, we will get sigma bond. The nature of bond. If the overlap occurs perpendicular to the internuclear axis, there we get pi bond. Okay, atomic orbital లో అతిపాతం గనక అంతర కేంద్రక అక్షం వెంబడి జరిగితే మనకి సిగ్మా బంధం అనేది ఏర్పడుతుంది. అంతర కేంద్రక అక్షానికి లంబంగా జరిగితే పై బంధం అనేది ఏర్పడుతుంది. ఇక్కడ అటామిక్ ఆర్బిటాల్స్ నుంచి మాలిక్యులర్ ఆర్బిటాల్స్ రావాలి అంటే ఇక్కడ కూడా ఓవర్లాప్ అనేది ఉంటుంది కదా, కాంబినేషన్ అనేది ఉంటుంది. ఇఫ్ ద కాంబినేషన్ ఈజ్ అలాంగ్ ద ఇంటర్న్యూక్లియర్ యాక్సిస్ విత్ సేమ్ సిమెట్రీ, ఇఫ్ ద ఫేజ్ ఆఫ్ టూ వేవ్స్ ఈజ్ సేమ్, ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫీరెన్స్ నిర్మాణాత్మక వ్యతీకరణం కనుక జరిగినట్లయితే రెండు తరంగాల మధ్య అప్పుడు ఏమవుతుంది అంటే ద ఎలక్ట్రాన్ డెన్సిటీ ఇస్ మోర్ ఇన్ బిట్వీన్ టూ న్యూక్లియై. రెండు కేంద్రకాల మధ్య ఎలక్ట్రాన్ యొక్క సాంద్రత అనేది ఉంటుంది. ఎక్కడ? ఇన్ ద కేస్ ఆఫ్ bonding atomic orbitals. Okay, 1s atomic orbitals, plus notation. Plus indicates what? They are in same phase, ఒకే దశలో ఉన్నాయి. ఓకే, అప్పుడు ఏమవుతుంది? ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది ఎక్కడ లొకేట్ అవుతుంది అంటే ఇన్ బిట్వీన్ టూ న్యూక్లియై. రెండు కేంద్రకాల మధ్యలో, రెండు అటామిక్ ఆర్బిటాల్స్ కేంద్రకాల మధ్యలో ఎలక్ట్రాన్ అనేది ఉంటుంది. ఓకే, అప్పుడు ఏమవుతుంది అంటే ద రిపల్షన్ బిట్వీన్ టూ న్యూక్లియై ఈజ్ మినిమైజ్డ్. సో ఇలా ఎలక్ట్రాన్ యొక్క సాంద్రత రెండు కేంద్రకాల మధ్య ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే రెండు కేంద్రకాల మధ్యన వికర్షణ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇఫ్ ద రిపల్షన్ ఈజ్ డిక్రీజెస్, ఎనర్జీ ఈజ్ ఆల్సో డిక్రీజెస్. వాటి మధ్య వికర్షణ తగ్గితే శక్తి అనేది కూడా తగ్గుతుంది. సో బాండింగ్ ఆర్బిటాల్ హ్యాస్ లోయర్ ఎనర్జీ. అందువల్ల మనకి బంధక ఆర్బిటాల్ కి తక్కువ శక్తి ఉంటుంది. సో ఇన్ ద కేస్ ఆఫ్ యాంటీ బాండింగ్ ఏమవుతుంది అంటే హియర్ ద ఓవర్లాప్ అక్కర్స్ బిట్వీన్ ప్లస్ మైనస్ if they are in different phase, or in the case of destructive interference, విధ్వంసక వ్యతీకరణం జరిగి ఈ రెండు తరంగాలు కనుక వేరు ప్రావస్థలు ఉన్నాయి అనుకుంటే అప్పుడు ఏమవుతుందంటే దేర్ ఎగ్జిస్ట్ ఏ నోడ్. ఏమంటాం ఇక్కడ? నోడ్ అనేది ఏర్పడుతుంది. వాట్ ఈస్ నోడ్? ద ప్రాబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ద ఎలక్ట్రాన్ ఈస్ 0. నోడ్ అంటే ఏంటి? నోడల్ ప్లేన్ ఆర్ నోడల్ యాక్సిస్ అంటే అక్కడ ఎలక్ట్రాన్ కనుగొనే సంభావ్యత అనేది ఉండదు, ఎలక్ట్రాన్ ఉండదు. దేర్ ద రిపల్సివ్ ఫోర్సెస్ బిట్వీన్ టూ న్యూక్లియై ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ ఈస్ మోర్. అక్కడ ఏమవుతుంది? రెండు కేంద్రకాల మధ్య, రెండు పరమాణు ఆర్బిటాల కేంద్రకాల మధ్య వికర్షణ అనేది ఎక్కువ అవుతుంది. ఓకే, రిపల్షన్ ఈస్ మోర్.
So energy is also more. Now the anti-bonding molecular orbital is higher in energy. అందువలన అపబంధక ఆర్బిటాల్ కి ఏమవుతుంది అంటే శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో 1s orbital arrangement. This is 2px 2px. If you take 2pz, okay, here if the 2px is along the internuclear axis అనుకున్నాం అనుకోండి, 2px orbital అంతరకేంద్ర కక్షం వెంబడి ఉంది అనుకున్నప్పుడు we will get this type of arrangement. Here the energy is less, here the energy is more. Okay, in this case if 2pz is perpendicular to the internuclear axis, అంతరకేంద్ర కక్షానికి లంబంగా ఉంది అనుకుంటున్నాము. Here the overlap is like this. Overlap means linear combination. Linear combination is like this. Molecular orbitals. So this is the energy level, order of energies of molecular orbitals. So if 2s and 2p with the 2s 2p mixing, this is the energy order. Without 2s 2p mixing, the second one is the energy order. 2s 2p కలుస్తున్నాయి అనుకున్నప్పుడు మాలిక్యులర్ అణు ఆర్బిటాల యొక్క శక్తి క్రమాలను ఇలా చూడొచ్చు మనము. సిగ్మా 1s సిగ్మా స్టార్ 1s బాండింగ్ యాంటీబాండ్, సిగ్మా 2s సిగ్మా స్టార్ 2s, pi 2px is equals pi 2py, means the energy of 2px 2py are same. Next sigma 2pz, next pi star 2px pi star 2py, sigma star 2pz. So in the case of without 2s 2p mixing, 2s 2p కలవట్లేదు అనుకున్నప్పుడు, here the energy of sigma 2pz lies in between sigma star 2s and pi 2px 2p. So that is the difference. So this order came from spectral data, spectral analysis. వర్ణపటానికి సంబంధించిన విశ్లేషణ నుంచి వచ్చిన ఆర్డర్ ఇది. దిస్ ఈజ్ ఎక్స్పెరిమెంటల్లీ డిటర్మైనింగ్ ఎనర్జీ ఆర్డర్. ఓకే, ప్రయోగపూర్వకంగా కనుక్కున్నది. సో యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ ఆర్డర్, అండ్ దిస్ ఈజ్ అప్లికబుల్ ఫర్ atoms like nitrogen N2C2, means atomic number from 1 to 7. 1 to 7 వరకు మనము ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసేటప్పుడు ఈ ఆర్డర్ ని ఫాలో. మరి అబౌవ్ దట్ 8 and above, అటామిక్ నెంబర్ 8 అంతకు మించి ఉంటే ఈ సెకండ్ ఆర్డర్ ని ఫాలో అవ్వాలి. ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అండ్ మాలిక్యులర్ బిహేవియర్, అణు ఆర్బిటాల్ ఎలక్ట్రాన్ విన్యాసము, వాటి యొక్క ప్రవర్తన కనుక చూసినట్లయితే, హియర్ వి హావ్ 2 types of orbitals, bonding and anti-bonding. బంధక అణు ఆర్బిటాలు, అపబంధక అణు ఆర్బిటాలు. సో బంధక ఆర్బిటాల్లో ఉన్న ఎలక్ట్రాన్, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ are denoted by Nb, and number of electrons in antibonding molecular orbital are denoted by Ne. బంధక ఆర్బిటాల్లో ఉన్న ఎలక్ట్రాన్ల సంఖ్యని Nb తో, అపబంధకులో ఉన్న ఎలక్ట్రాన్ల సంఖ్యని Na తో సూచిస్తాము. ఇఫ్ Nb is greater than Na, అంటే number of electrons in bonding molecular orbitals is more. బంధక ఆర్బిటాల్లో ఉన్న ఎలక్ట్రాన్ల సంఖ్య కనుక ఎక్కువ ఉన్నట్లయితే అపబంధక కంటే, ద మాలిక్యూల్ ఈస్ స్టేబుల్. ఎప్పుడైతే బంధక ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్లు ఎక్కువ ఉంటాయో అప్పుడు మాలిక్యూల్ కి, అణువుకి స్థిరత్వం అనేది వస్తుంది, అంటే అణువు అనేది ఏర్పడుతుంది. సో ఇఫ్ దే ఆర్ ఈక్వల్ ఉన్న ఆర్ లెస్ దెన్ Na, సమానంగా ఉన్న Na కంటే తక్కువ ఉన్నా కూడా అక్కడ మనకి మాలిక్యూల్ అనేది స్టేబుల్ కాదు. ఓకే, నెక్స్ట్ బాండ్ ఆర్డర్.
bond order is calculated from the formula Nb minus Na by 2. Number of electrons in bonding orbitals minus number of electrons in anti-bonding orbitals by 2. బంధక ఆర్బిటాల్లో ఉన్న ఎలక్ట్రాన్ల సంఖ్య మైనస్ అపబంధక ఆర్బిటాల్లో ఉన్న ఎలక్ట్రాన్ల సంఖ్యను 2తో భాగిస్తే మనకి బంధ క్రమం అనేది వస్తుంది. బాండ్ ఆర్డర్ అంటే బంధ క్రమం. ఓకే, సో బంధ క్రమం 1 వస్తే సింగిల్ బాండ్, 2 వస్తే డబుల్ బాండ్, 3 వస్తే ట్రిపుల్ బాండ్, 0 ఆర్ మైనస్ వస్తే the molecule is unstable. బాండ్ ఆర్డర్ కనుక 0 కానీ రుణ విలువ కానీ ఉన్నట్లయితే అప్పుడు అణువుకి స్థిరత్వం ఉండదు. అండ్ బాండ్ ఆర్డర్ is inversely proportional to bond length. Okay, if the bond order is less, bond length is more. బంధ క్రమం తక్కువ ఉంటే బంధ దైర్ఘ్యం పొడవు, లెంత్ అంటే బంధ దైర్ఘ్యం, పొడవు అనేది ఎక్కువ ఉంటుంది. రెండు ఒకదానికొకటి విలోమానుపాతంలో ఉంటాయి. ఓకే, ఇఫ్ యు సీ మ్యాగ్నెటిక్ నేచర్, అయస్కాంత స్వభావం కనుక చూసినట్లయితే, అయస్కాంతత్వము అయస్కాంత స్వభావం కనుక చూసినట్లయితే, ఇఫ్ ద మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఆర్ డబ్లీ ఆక్యుపైడ్, అణు ఆర్బిటాల్ గనక జత కూడిన ఎలక్ట్రాన్లు ఉంటే, ఇఫ్ యు రైట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, ఎలక్ట్రాన్ విన్యాసం రాసినప్పుడు అణు ఆర్బిటాల్లో జత కూడిన డబ్లీ ఆక్యుపైడ్ ఆర్బిటాల్స్ కనుక ఉంటే ద నేచర్ ఆఫ్ మాలిక్యూల్ ఇస్ డయామాగ్నెటిక్. అప్పుడు ఆ అణువుకి ఏ స్వభావం వస్తుంది? డయా అయస్కాంత స్వభావం వస్తుంది. అంటే బాహ్య అయస్కాంత క్షేత్రం చేత అభికర్షించబడుతుంది, రిపెల్డ్ బై ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇఫ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ సింగ్లీ ఆక్యుపైడ్ అంటే ఒంటరి ఎలక్ట్రాన్లు ఉంటే, జత కూడని ఎలక్ట్రాన్లు గనక ఉంటే అప్పుడు అణువుకి పారామాగ్నెటిక్ నేచర్ వస్తుంది, పరాయస్కాంతత్వం వస్తుంది. ఓకే, సో అట్రాక్టెడ్ ఇంటూ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, బాహ్య అయస్కాంత క్షేత్రం వైపుకి ఆకర్షించబడుతుంది. ఓకే, సో ఇఫ్ యు సీ bonding in some homonuclear diatomic molecules, ఒకే రకమైన రెండు పరమాణువుల చేత ఏర్పడిన అణువులు అలాంటి వాటిని చూసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ H2 మాలిక్యూల్ కనుక చూసుకున్నట్లయితే, in H2 molecule is formed by the atoms HH. Number of electrons in H, number of electrons in hydrogen atom, హైడ్రోజన్ పరమాణులో ఉన్న ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత? 1. ఇంకొక హైడ్రోజన్ పరమాణులో ఉన్న ఎలక్ట్రాన్ల సంఖ్య కూడా 1. సో నౌ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ హియర్ ఆర్ 2. ఓకే, మొత్తం H2 మాలిక్యూల్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? మనకి 2 ఉన్నాయి. సో ఇఫ్ యు రైట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, ఎలక్ట్రాన్ విన్యాసాన్ని కనుక రాసినట్లయితే ఎలా రాయాలి? we have to follow this order. 2s 2p mixing, sigma 1s, sigma star 1s. Okay, we have only 2 electrons, so sigma 1s 2 according to Haber principle. Lower energy orbitals are filled first. Okay, sigma 1s 2. So that is the electronic configuration of H2 molecule. H2 అణువు యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాన్ని మనము ఇలా చూపించవచ్చు. Now the bond order is బంధ క్రమం. So number of electrons in bonding orbitals minus number of electrons in anti-bonding orbitals by 2. బంధ క్రమం కనుక చూసుకున్నట్లయితే, బంధక ఆర్బిటాల్లో ఉన్న ఎలక్ట్రాన్ల సంఖ్య Nb ఎంత? 2. అపబంధక ఏమన్నా ఉన్నాయా? ఏమీ లేవు, 0. సో by 2. So answer is 1. So single bond is present in between 2 H atoms. Here the energy of this
bond is 438 kilojoule per mole. ఈ బంధ శక్తి ఎంత 438 kilojoule per mole and bond length is 74. Bond enthalpy 438 kilojoule. Bond length is 74 picometers. Okay, minimum energy. బాండ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, ఎక్కడైతే పొటెన్షియల్ ఎనర్జీ మినిమం ఉంటుందో అక్కడ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఇఫ్ యు టేక్ డిస్టెన్స్, ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్, ఇట్ ఈస్ పొటెన్షియల్ ఎనర్జీ. బాండ్ ఈస్ ఫార్మ్డ్ here the bond length అంటే హైడ్రోజన్ ఆటమ్స్ ఇలా దగ్గరికి వస్తుంటాయి, ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్ తగ్గుతూ ఉంటే ఇక్కడికి వచ్చేటప్పటికి బాండ్ ఫామ్ అవుతుంది. హియర్ ద డిస్టెన్స్ బిట్వీన్ టూ న్యూక్లియై ఈస్ 74 picometers. That is bond length. The energy, potential energy is 438 kilojoules per mole. Okay. So for this we can write molecular orbital energy level diagram. If it is 1s orbital of hydrogen atom and this is 1s orbital of another hydrogen atom, here the electronic configuration is 1s1. Here the electronic configuration is 1s1. ఇక్కడ హైడ్రోజన్ పరమాణుకి ఎలక్ట్రాన్ విన్యాసాన్ని ఇలా రాయొచ్చు. So after the formation of molecular orbitals, so within the molecule, అణువుకు వచ్చేటప్పటికి ఇవి ఆటమ్స్ కదా, ఇక్కడ ఇప్పుడు అణువుకు వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే here we get sigma 1s bonding molecular orbital, and at a higher energy level we get sigma star 1s anti-bonding molecular orbital. సో ఈ 2 ఎలక్ట్రాన్స్ ని మనము ఎక్కడ ఫిల్ చేయాలి, ఇన్ sigma 1s. If we take another molecule He2, helium, He 1s2 electronic configuration is 1s2. Another He electronic configuration is 1s2. Within the molecule, molecular orbitals are formed. Molecular orbitals is sigma 1s, sigma star 1s. ఇక్కడ 2 electrons ఉన్నాయి, ఇక్కడ 2 electrons. Okay, so if you fill sigma 1s2, sigma star 1s2. So now the electronic configuration in He2 helium 2 molecule, sigma 1s2, sigma star 1s2. So now the bond order is Nb minus Na by 2. Number of electrons in bonding molecular orbital, బంధక ఆర్బిటాల్ ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయి, 2. అపబంధకలో ఎన్ని ఉన్నాయి, in antibonding 2. 2 minus 2 by 2, that is 0. Bond order is 0, means no bond is formed in between 2 helium atoms. What does it mean? If bond order is 0, no bond is formed in between 2 helium atoms. 2 helium పరమాణుల మధ్య బంధము లేదు అని, బంధ క్రమం 0 కాబట్టి 0 బంధం లేదు, మీన్స్ the molecule is unstable. He2 molecule అనేది అస్థిరమైన అణువు, స్థిరత్వము లేదు. ఓకే, and the nature of magnetic nature, అయస్కాంత స్వభావం కనుక చూసినట్లయితే all are doubly filled orbitals. సో దీనికి అసలు స్థిరత్వమే లేదు, ఇంకా అయస్కాంతత్వం గురించి ఏం చెప్తాను. ఓకే, నెక్స్ట్ if you take another molecule, for example lithium Li2, electronic configuration is sigma 1s2,
sigma star 1 is to lithium. So in lithium atom, number of electrons are 3. Another number of electrons 3. Totally in lithium molecule, totally we have 6 electrons. Mottam 6 electrons. So sigma 1 is to sigma star 1 is to next sigma 2s. Sigma 2s. The bond order is number of electrons in bonding orbitals. Bonding ante star lane, anti-bonding ante star. 2 plus 2, 4. 4 minus 2 by 2. Okay, that is 2 by 2. Bond order is 1. Means Li2 molecule has some stability. So Li2 molecule exist అవుతుంది ఉంటుంది. ఎందుకంటే బాండ్ ఆర్డర్ ఇస్ 1. బంధ క్రమం 1 కాబట్టి. సో ఆల్ ఆర్ డబ్ల్యూ ఫీల్డ్ ఆర్బిటాల్స్. నేచర్ ఇస్ డయామాగ్నెటిక్. అన్ని కూడా జతకూడిన ఎలక్ట్రాన్లు ఉన్నాయి కాబట్టి డయా అయస్కాంత స్వభావం. ఓకే, సో ఇలా మనము బాండ్ ఆర్డర్స్ ని కనుక్కోవచ్చు. So if you take C2 molecule, the total number of electrons 6 plus 6, 12. The electronic configuration for C2 molecule, electron vinyasam ganaka rasinatleyte sigma 1s2, sigma star 1s2, sigma 2s2, sigma star 2s2, pi 2px2, pi 2py2. 1, 2, 3, 4, 5, 6, 6 into 2, 12 electrons. So this is the electronic configuration. Sigma 1s2, sigma star 1s2 also can write as kk. kk sigma 2s2, sigma star 2s2, pi 2px2, pi 2py2. Now the bond order, బంధ క్రమం చూసినట్లయితే Nb minus Na by 2. Number of electrons in bonding orbitals minus number of electrons in antibonding orbitals. Bonding లో ఈ kk అంటే ఇది క్యాన్సిల్ అయిపోయినా 2 plus 2 plus 2. 6 in bonding, 2 in antibonding. 6 minus 2 by 2. Okay, 4 by 2. 4 by 2. So that is 2. 2. Okay, so the bond order in C2 molecule is 2. So number of bonds in between two carbon atoms are 2. C2 అణువులో బంధ క్రమము 2 అన్నాము. సో బంధాల సంఖ్య ఎంత అవుతుంది? 2 అవుతుంది. బంధాల సంఖ్య కూడా 2 అవుతుంది. Now here these two bonds are purely by the overlap of pi molecular orbitals. ఇక్కడ చూసినట్లయితే ఈ రెండు బంధాలు కూడా ఎలాంటి బంధాలు? అన్లైక్ వాలెన్స్ బాండ్ థియరీ, వాలెన్సీ బంధ సిద్ధాంతం తీసుకున్నట్లయితే ఇఫ్ యూ హ్యావ్ సిసి డబుల్ బాండ్, సంయోజక బంధ సిద్ధాంతంలో సిసి డబుల్ బాండ్ ఉంటే ఒకటి సిగ్మా బంధం అవుతుంది, ఒకటి పై బంధం అవుతుంది. One is sigma bond, another one is pi bond. But according to MOT, here the two bonds between two carbon atoms in C2 molecule. C2 అణువులో ఉన్న ఈ రెండు బంధాలు కూడా ఎలాంటి బంధాలు? pi bonds only. They are formed by the overlap of pi molecular orbitals. Okay, so like that we can write electronic configuration. What about magnetic nature? అయస్కాంత స్వభావం కనుక చూసుకున్నట్లయితే all are doubly filled. 2 2 ఉన్నాయి. So diamagnetic. Like that we can write some more examples. N2. In the case of N2, total number of electrons 14. So configuration
sigma 1s2, sigma star 1s2, sigma 2s2, sigma star 2s2, pi 2px2, pi 2py2, sigma 2pz. So this is electronic configuration. 14 electrons. 1, 2, 3, 4, 5, 6, 7. 7 into 2, 14 electrons. Okay, the bond order is bonding electrons. How many bonding electrons are there? 1, 2, 3, 4, 5. 5 into 2, 10. Minus antibonding 1, 2. So 4. And minus 4 by 2. 6 by 2. It is 3. So number of bonds in between two nitrogen atoms into molecular 3. Triple bond. N2 అణువులో ఎన్ని బంధాలు ఉన్నాయి? 3 బంధాలు ఉన్నాయి. త్రిక బంధం. And magnetic nature, all are doubly filled. So diamagnetic. You take O2. Number of electrons are 8 plus 8, 16 electrons. Electronic configuration, sigma 1s2, sigma star 1s2, sigma 2s2, sigma star 2s2, and next sigma 2pz2, sigma 2pz2, pi 2px2, pi 2py2. So we left with 2 more electrons. 1, 2, 3, 4, 5, 6, 7. 7 into 2, 14. ఇంకా 2 ఎలక్ట్రాన్లను నింపాలి. అవి ఎక్కడ? నెక్స్ట్ లెవెల్ pi star 2px, pi star 2py. So is equal to indicates what? These two are degenerate orbitals. ఈ రెండు కూడా సమశక్తి ఆర్బిటాల్. So according to Hund's rule, in degenerate orbitals we must fill 1 first. Okay. Hund నియమం ప్రకారము సమశక్తి ఆర్బిటాల్లో ముందుగా ఒక్కొక్కటి నింపిన తర్వాతే ఎలక్ట్రాన్లను జతపరచాలి. So this is the electronic configuration in O2 molecule. So now bond order KK 0 అయిపోయినా or bonding 1, 2, 3, 4, 5. 5 into 2, 10 electrons. Antibonding 1, 2, 2 into 2, 4, 4, 5, 6. 6 by 2, that is 4 by 2. 2 electrons. O double bond O. So the bond order is 2. So in between 2 oxygen atoms we have 2 bonds. 2 oxygen పరమాణుల మధ్య 2 బంధాలు ఉన్నాయి. And magnetic nature here, single electrons are there. ఒంటరి ఎలక్ట్రాన్లు ఉన్నాయి కాబట్టి this is paramagnetic in nature. So అయస్కాంత స్వభావం ఎలా ఉంటుంది? పారా అయస్కాంత స్వభావాన్ని కలిగి ఉంటుంది. O2 అణువు అనేది పారా అయస్కాంత స్వభావాన్ని కలిగి ఉంటుంది due to the presence of unpaired electrons. ఒంటరి ఎలక్ట్రాన్లు ఉండడం వలన దీనికి పారా అయస్కాంతత్వం అనేది వస్తుంది.